నెక్స్ట్లీ ఈ రాధాకృష్ణ అనేది ఇట్స్ జస్ట్ బిలీఫ్ అండి. అంటే నన్ను చూసి చాలామంది రజీనా చెప్పినట్టు షాక్ అవుతారు ఫస్ట్, ఈడేం డైరెక్టర్ అని. అలాగా ఇద్దరు సర్ప్రైజ్ అవ్వలేదండి. ఒకటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, ఈ సినిమా ప్రొడ్యూసర్. రెండు సందీప్ కిషన్. వాళ్ళిద్దరూ మాత్రం నాకు ఎప్పుడు సర్ప్రైజ్ లుక్ ఇవ్వలేదు. ఓకే, వంశీ గారి కోసం చెప్పాలంటే నాకు ఆల్మోస్ట్ లైఫ్ ఇచ్చారు ఇవాళ. ఆయన ఇంతగా నమ్మి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత మ్యాసివ్ ఫిలిం ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్తో నాకు ఇచ్చి నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్ యూ అండి. నేను ఎంత అనుకున్నా సరే దాన్ని పోర్ట్రే చేయగలిగే కెపాసిటీ, స్టామినా, విత్ ఇన్ ది బడ్జెట్ చేయగలిగే గట్స్ ఉన్న ఏకైక వ్యక్తి శ్రీరామ్ అండి. ఆఫ్ రీసెంట్ టైం అంత మంచి కెమెరామ్యాన్ నేను చూడలేదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. 5 songs 5 different కల్చర్స్లో ఇచ్చారండి. అవి ఎంత అద్భుతంగా ఉంటాయి అనేది ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది రెస్పాన్స్. మై ఫేవరెట్ సాంగ్ ఆఫ్ ది ఫిలిం ఇస్ రాధాకృష్ణయ్య. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సెకండ్లీ మెన్షన్ చేయాల్సింది రజీనా కెసాండ్రా. తను చాలా మంచి ఆర్టిస్ట్ అని అందరూ చెప్తారు. తన బెస్ట్ పర్ఫార్మెన్స్ మా సినిమాలో ఇస్తుందని నేను నమ్మింది. థ్యాంక్ యూ. ఫైనలీ ది లెజెండ్ కోసం చెప్పాలనుకుంటున్నానండి. నేను ఓకే, ఒక పెద్ద స్టార్ ఆయన. నేను వెళ్ళేటప్పటికి ఆయన లెజెండ్ సినిమా షూట్ చేస్తున్నారు, బోయపాటి శ్రీను గారు లాంటి డైరెక్టర్తో పనిచేస్తున్నారు. నాకు ఆయన మేనేజర్ చెప్పింది ఏంటంటే, చేయరబ్బా నువ్వు అనవసరంగా వెళ్ళి ఇసిగించుకో అన్నారు. నేను ఒకటే అడిగా, సార్ ఒక్క 5 minutes ఇవ్వండి నాకు, నేను కన్విన్స్ చేయలేకపోతే డ్రాప్ అయిపోతాను. ఆయన కూడా నేను వెళ్ళగానే నీ ఏజ్ ఎంత అని ఫస్ట్ అడిగారు. తర్వాత వన్స్ కథ విన్న తర్వాత చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, నేను ఈ సినిమా చేస్తున్నాను వితౌట్ రెమ్యునరేషన్ డిస్కషన్, ఏమీ లేదు అసలు, మరో క్వశ్చనే లేదు, ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిలిం అని. ఆ రోజు నేను డిసైడ్ అయిపోయానండి ఈ సినిమా హిట్ అని. అంతవరకు నాకు ఓకే అందరూ చేస్తున్నాం మనం చేస్తున్నాం ఒక సినిమా అనే ఫీలింగ్ ఉండేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మోర్ దాన్ దట్ నాకు హ్యూమన్ వాల్యూస్ ఆయన నేర్పారని నేను బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా తక్కువ ఇండస్ట్రీని చూశాను. సో నాకు పాత వాళ్ళు ఎలా పనిచేశారు, వాళ్ళ పంచువాలిటీస్ ఏంటి, వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఏంటి నాకు తెలియదు. బట్ ఆయన చూసిన తర్వాత అసలు మనం నథింగ్ అండి, అంటే 1% కూడా రీచ్ అవ్వలేకపోతున్నాం అని నా ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మీ దగ్గర నుంచి చాలా ఫిలాసఫీ అడాప్ట్ చేసుకున్నానని ఫీల్ అవుతున్నాను. నథింగ్ మోర్ టు సే. రాధాకృష్ణ అనే సినిమా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ప్రతి నిమిషం మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకుని జగపతి బాబు లాంటి ఆర్టిస్ట్ని ఇంటికి అతని క్యారెక్టర్ని తీసుకెళ్తారు, దాంట్లో డౌటే లేదండి. థ్యాంక్ యూ సో మచ్.